ఇప్పుడు లేక్ వ్యూ పేరుతో గాని, మంచి సరస్సుంది, ప్రకృతి బాగుంది, వాతావరణం బాగుంది అని చెప్పి విల్లాలు గట్టి, పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు గట్టి, కోట్లకు పడగలెత్తిన బిల్డర్స్ ఉన్నారు. ఇవి దాంట్లో బఫర్ జోన్‌లో గాని, చెరువుల్లో గాని లేవని మోసపోయి కొన్న బాధితులు గూడా ఉన్నారు. అవునవును. అట్లా కోట్లకు మోసం జేసి కోట్లకు పడగలెత్తిన వాళ్ళ మీద బిల్డర్ల మీద ఏమన్నా చర్యలున్నాయా? ఇప్పటివరకు తీసుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు మీరన్న క్వెషన్ చాలా గుడ్ క్వెషను. విల్లాళ్ళు, సంపన్నులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, కార్పొరేట్లు భూములని అమ్మజెప్పేసి ఈళ్ళు వేలాది కోట్లు సంపాదించుకుంటున్నటువంటిది ఉంది. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. రెండవది ఏ అధికారులైతే అటువంటి చర్యకు పాల్పడ్డారో చర్యలు తీసుకోవాలి. వాళ్ళు అక్కడక్కడ కొన్ని కేసులు చేసిండ్రు. అవి పత్రికల్లోనే వచ్చినాయి. వాళ్ళు ఏ పీడీపీపీ అనే సెక్షన్ కింద ఏదైతే సెక్షన్లు పెట్టిండ్రో అవి బెయిలబుల్ సెక్షన్లని బాజాప్తగా పత్రికలు రాసినాయి. ఓకే. ఒక బిల్డర్లు, కాంట్రాక్టర్లు, సంపన్నుల మీద, కార్పొరేట్ల మీద బెయిలబుల్ సెక్షన్లు పెట్టినప్పుడు వాళ్ళకేం భయం ఉంటుంది? కాబట్టి ఇది ఫోకస్‌గా కనబడుతుంది. ఏదో మేము అది చేస్తున్నామని. చర్యలు కానీ తీసుకున్నారు. చర్యలు మాత్రం చూస్తే చాలా అత్యంత బలహీనంగా ఉన్నాయి. ఓకే. కానీ ఈ బలహీనత అందుకోసం ఈ ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం అయినా అది బిల్డర్ల ప్రభుత్వం. ఓకే. అది కార్పొరేట్ల ప్రభుత్వాలు. అయి కాంట్రాక్టర్ల ప్రభుత్వాలు. లాభార్జితం కోసం చేసే ప్రభుత్వాలు. ఈ అనుమానం మాకెందుకు రాదు? ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. నేను అడగడం కాదు. ప్రజల తరపున నేను మీ టీవీ ద్వారా చెప్తున్నా. ప్రజలు అడుగుతున్నారు. సంపన్నుల పైన, బిల్డర్ల పైన, కార్పొరేట్ల పైన, కాంట్రాక్టర్ల పైన బెయిలబుల్ సెక్షన్లు పెట్టి సంపన్నులను కాపాడుతున్నారు. మా పేదలను ఎందుకు ధ్వంసం చేస్తున్నారని అడుగుతున్నా. మరి దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాలి కదా. కానీ చెప్పే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం, అదే సంపన్నుల ప్రభుత్వం. కాబట్టి మేమేమంటున్నాం మీ ద్వారా అంటే ఖచ్చితంగా బిల్డర్ల పైన, కాంట్రాక్టర్ల పైన, కార్పొరేట్ల పైన ఈ చర్యకు పాల్పడ్డటువంటి అధికారుల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎంతకైనా తెగించే శిక్షలు విధించాలి. ఆ నష్టపరిహారానికి బాధ్యత వహించినటువంటి బిల్డర్ల పైన రికవరీ ఉండాలి. ప్రభుత్వ రికవరీ ఉండాలి అనేటటువంటిది చెప్తున్నాం. అంటే అధికారుల మీద ఇప్పటి వరకు కొంతమందిని సస్పెండ్ చేసినట్టు అక్కడక్కడ వార్తలు కూడా వచ్చినాయి. ఇప్పుడు చెరువుల్లో కానీ సరస్సుల్లో కానీ బఫర్ జోన్లో కానీ దేనైనా కానీ అనుమతులు ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నామని వాళ్ళు అంటున్నారు. అసలు ఇప్పటి వరకు చర్యలు ఏం తీసుకోలేదా? చర్యలు తీసుకుంటున్నట్టు అక్కడక్కడ చెప్తున్నారు. ఇంకా మా చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి తీసుకుంటున్నటువంటి చర్యలేంటివి, రాబోయే కఠిన చర్యలేంటివో కూడా ప్రజలకు చెప్పాలి. ఇప్పటికీ మాకే తెలియదు. మేము కూడా సందేహాత్మకంగా ఉన్నాం. కాబట్టి మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఏం చర్యలు తీసుకోబోతున్నారు, మరి అది ప్రజలకు చెప్పాలి. కాబట్టి అంత నిజాయితీగా హైడ్రా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది మీరు చెప్పే దానిలో సామాన్యుల వరంగల్లో, ఇటు పెద్దపల్లిలో, మహబూబ్ నగర్లో సామాన్యుల ఇళ్ళ జోలికి వెళ్ళిండ్రు, కూలగొట్టిండ్రు, అసలు ఏ వివరణ ఇవ్వలేదని మీరు అంటున్నారు. అసలు దాని కమిషనరు రంగనాథ్ గారే మేం పేదల ఇళ్ళ జోలికి వెళ్ళము, పైగా ఆల్రెడీ నిర్మాణం పూర్తయి నివాసం ఉన్న వాటికి వెళ్ళము, ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేస్తున్న వాటిని మాత్రమే కూలుస్తున్నాము, అది పెద్దలవి మాత్రమే, పేదలవి కావు అన్నారు. మీరు చెప్పేది నిజమా? కమిషనర్ చెప్తున్నది నిజమా? ఒకవేళ కమిషనర్ గారు నిజాయితీగా చెప్పిండ్రు అని అనుకుంటే ఒకసారి మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో పోయి తాను పరిశీలన చేయాలి. తన బాధ్యత కూడా ఉంటుంది. రెండు, రామ్నగర్లో ఎవరిపైన చర్యలు తీసుకునడానికి సిద్ధపడ్డారో అది కూడా రంగనాథ్ గారే సమాధానం చెప్పాలి. మియాపూర్లో దాడేంటి, వరంగల్లో దాడేంటి అనేటటువంటిది కూడా చెప్పాలి. దీంతో పాటుగా రేపు భవిష్యత్తులో దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు కదా. నిజాయితీ ఉంటే రంగనాథ్ గారు, కమిషనర్ గారు మొత్తం లిస్ట్ అవుట్ పబ్లిక్ గా పేపర్లలో అనౌన్స్మెంట్ పెట్టనండి. ఈ ఇండ్లు ఎందుకోసం అంటే ప్రతి ఇంటికి మీరు నంబర్ ఇచ్చిండ్రు, ప్రతి ఇంటికి నల్లా బిల్లు ఉంది, ప్రతి ఇంటికి కరెంటు బిల్లు ఉంది, ప్రతి ఇంటికి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, అన్ని వసూలు చేస్తున్నారు, అన్ని రికార్డే ఉన్నాయి. జిహెచ్ఎంసీలో ఉన్నాయి, మున్సిపాలిటీలలో ఉన్నాయి. మరి ఎన్ని ఇండ్లు కోల్పుతుంటారు? వాటన్నిటిని లిస్టు ప్రజల ముందు ఉంచాలి కదా. ఒక పని చేసినాం, నిజాయితీగా ప్రజల ముందు ఉంచదలుచుకుంటే ఈ దాడులు జరిగేటటువంటిది కాదు. కాబట్టి ఒకవేళ దాడులు తప్పనిగిన మేము చెప్పినటువంటిది అయితే ఒకసారి కమిషనర్ గారే విజిట్ చేయడం మంచిది. రేపు చర్యలది ఏదైతే ఉందో ఓపెన్ ప్రకటన చేసి ప్రజల్ని అంగీకరింపజేసేటట్టు చేసి చర్యలు తీసుకోండి. తీసుకునే చర్యలు ఏవైతే ఉండో ఆల్టర్నేట్ ఉండకుంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద ప్రజా ఉద్యమం అనేటటువంటిది చేపడతాం. దానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ప్రజల్లో ఇంకో చర్చ